ఏమంటున్నాడు? నేను విత్తినటువంటి వాక్యం అనేటువంటి విత్తనము నీ లోపల ఫలించి అది అభివృద్ధి చెంది అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలని నేను విత్తనాన్ని నీకు పంపుతున్నాను. నువ్వు ఆ విత్తనాన్ని ఏం చేస్తున్నావు? రాతి నేలన పడినటువంటి విత్తనము వలె మాడిపోయేటట్లు చేస్తున్నావు. అంటే నీలో ఫలించడానికి కావలసినటువంటి ఆ యొక్క మట్టిని శుభ్రపరిచేటువంటి ప్రక్రియ నీ దగ్గర లేదు. రైతు విత్తనం విత్తడానికి ముందు ఏం చేస్తాడు? పొలాన్ని దున్నుతాడు, మెత్తగా చేస్తాడు, విత్తనం అందులో పడాలి. అది మొలకెత్తినప్పుడు వేరు సులువుగా లోపలికి నాటబడటానికి ఆ మట్టి మెత్తగా ఉన్నప్పుడు వేరు సులువుగా లోపలికి వెళ్ళి క్రమక్రమంగా అది బలాన్ని పొందుకుంటుంది. తద్వారా మొక్క పైకి ఎదగడానికి అవకాశం. ఇప్పుడు నీలో విత్తబడుతున్నటువంటి దేవుని వాక్యము ఫలించటానికి కావలసినటువంటి పరిస్థితి ఎవరు కలగజేయాలి? ఎవరు కలగజేయాలి? నీలో ఉన్నటువంటి రాళ్లను తీసి బయట వేసి, నీలో ఉన్నటువంటి చెత్తను తీసి బయట వేసి విత్తనము ఫలించడానికి కావలసినటువంటి ఏర్పాటు నువ్వే చెయ్యాలి. నువ్వేమో విత్తనం విత్తుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. దేవుని వాక్యం విన్నాను, నాకు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నావు. ఎలా వస్తుంది? దేవుని వాక్యము నీ లోపల విత్తబడితే ఆ వాక్యము నీ లోపల ఎదుగుతుంది అనేటువంటి విషయం నీకు తెలియాలి. నీ లోపల పెరుగుతుందన్న విషయం నీకు తెలియాలి. దానికి ఏదైనా తెగులు వచ్చిందా అన్న విషయం నీకు తెలియాలి. దానికి ఏదైనా చీడపీడలు అంటుకున్నాయా అనే విషయం నీకు తెలియాలి. ఇంకేం తెలియాలి? అది ఎప్పుడు ఫలిస్తుందో ఆ ఫలము కొరకు ఎదురు చూసేటువంటి ఆ ఆలోచన నీకు ఉండాలి. అది ఫలించటం లేదనుకో, అప్పుడు ఏం చేయాలి? నువ్వు దానికి మరలా దానిని తవ్వి దానికి ఎరువు వేసి దాన్ని మరలా కాపు వరకు జాగ్రత్తగా కనిపెట్టుకొని కాపు వచ్చేటువంటి కాలానికి అది కాస్తుందో లేదో, దానికి కావలసినటువంటి పోషణ నువ్వు ఇచ్చావో లేదో చూసుకోవాలి. అంతేగాని దేవుని వాక్యం విన్నామండి, అది ఎలాగోలా పనిచేస్తుంది ఏదో విధంగా మా లోపల కుదరదు. రైతుకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. విత్తనం విత్తిన తర్వాత విత్తనము ఫలితం రాకపోతే రైతు పడే బాధ అంతా ఇంత కాదు. ఎందుకు? విత్తనం కొనుక్కొచ్చాడు, కష్టపడి భూమిని దున్నాడు, అందులో విత్తనం నాటాడు, మొలకొచ్చింది, చెట్టు వచ్చింది, తీరా చూస్తే కాయలు రాలేదు. పేపర్లో వస్తూ ఉంటాయి వార్తలు, మీరు ఎప్పుడు చూసారో లేదో. నకిలీ విత్తనముల వలన మోసపోయినటువంటి రైతులు. అంటే ఏంటి? విత్తనాలు కొనుక్కొచ్చాడు, చల్లాడు, కానీ వాటికి రావలసినటువంటి కాయ రాలేదు. అంటే ఆ విత్తనాలు ఏంటి? నకిలీ విత్తనాలు, ఫలము రాలేదు. మరి దేవుని వాక్యము అసత్యమైనది, మలినమైనదా? మరి నీ లోపల ఎందుకు ఫలించట్లేదు? యేసు ప్రభు వారేమో నేను దావీదు వేరు చిగురుని, దావీదుని బట్టి నేను ఈ భూమి మీద ఫలించడానికి వచ్చానని చెప్తున్నాడు. దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు, దావీదు కుమారుడిగానే స్వస్థతలు చేశాడు. మరి నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారి విత్తనము ద్వారా నువ్వు యేసుకి నేను శిష్యురాలని శిష్యుడని చెప్పుకుంటున్నావు. దేవుని కలిగి ఉన్నటువంటి స్వభావము ఆయన విత్తనములో ఉంది. ఆయన విత్తనములో ఉన్నటువంటి వాక్యములో ఉన్నటువంటి స్వభావము నీలో నుంచి కనబట్టలేదేంటి? విత్తనంలో నుంచి ఏమి రావాలి? విత్తనంలో నుంచి ఏమి రావాలి? ఆ విత్తనానికి సంబంధించిన మొక్క రావాలి, మొక్క నుండి ఫలము రావాలి, ఫలము కారు ద్రాక్ష వస్తుందట. దేవుడు ఆశించిందేమో మంచి ద్రాక్ష, మరి మన దగ్గర నుంచి ఏమొస్తుంది? ఎందుకు వస్తుంది? కారు ద్రాక్ష రాకుండా సాతాను యొక్క విత్తనాలను తొలగించేటువంటి ప్రక్రియ నువ్వే చెయ్యాలి. దేవుని వాక్యం అనేటువంటి విత్తనము నీ లోపల విత్తబడింది. మరి దేవుడు విత్తకుండా గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీ లోపల? దేవుడు విత్తకుండానే దేవుని వాక్యాన్ని మరిచిపోయేటువంటి ఆలోచనలు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కలుపు మొక్కల్లాగా పుడుతూనే ఉన్నాయి కదా. మరి ఆ కలుపు మొక్కల్ని ఎవరు తీస్తారు? కూలి మనిషిని పెట్టి తీస్తావా? ఎవరు తీయాలి? నీ లోపల వచ్చేటువంటి ప్రతి దేవుని వ్యతిరేకమైనటువంటి తలంపుని నువ్వే పీకి బయట పారేయాలి. ఒక్క వాక్యపు విత్తనాన్ని నీ లోపల ఫలించేటట్లుగా నువ్వు దానికి కావలసినటువంటి పరిస్థితి అంతా కలగజేస్తే ఆ ఒక్క వాక్యమే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, నీ బంధువర్గం అంతటిని ఆశీర్వదించగలుగుతుంది. ఒక్క వాక్యం. విత్తబడినటువంటి వాక్యము 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలించేటట్లు నువ్వు చెయ్యాలి.